కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. దీంతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయనుంది సిబిఐ కోర్టు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చింది కోర్టు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. దీంతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి మరొకసారి విచారణ చేయనుంది సిబిఐ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఇక ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలే. ఆమె నిన్నటి వరకు నిర్దోషిగా ఉన్నారు. గతంలో ఇదే హైకోర్టు ఆమె నిర్దోషని చెప్పినప్పటికీ మళ్ళీ విచారించినటువంటి ఇదే హైకోర్టు ఇప్పుడు ఆమె ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలని స్పష్టం చేసింది. అంటే ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో 6వ నిందితురాలుగా ఉన్న శ్రీలక్ష్మి తాను ఈ కేసుకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదని మళ్ళీ ఇక్కడ డిశ్చార్జ్ పిటిషన్ గతంలో వేసింది. విచారించినటువంటి హైకోర్టు ఆమె నిర్దోషని తేల్చింది. కానీ సిబిఐ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. తమ వాదన వినకుండా ఏకపక్షంగా ఆమె నిర్దోషి అని హైకోర్టు ఎలా తేలుస్తుంది అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ను మరోసారి క్రిమినల్ రివిజన్ పిటిషన్ను మరోసారి విచారించాలి. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె పాత్ర ఉందో లేదో చాలా స్పష్టంగా విచారణ జరిపి తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశానుసారం తెలంగాణ హైకోర్టు మరోసారి ఆమె క్రిమినల్ రివిజన్ పిటిషన్ను విచారించి ఆమె దోషి అని తేల్చింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం తీర్పు వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలు. శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి సిబిఐ ఏదైతే వాదనలు వినిపించిందో దానికే హైకోర్టు మొగ్గు చూపింది. మళ్ళీ ఆమెకు సంబంధించి ఆమె పాత్రకు సంబంధించి మళ్ళీ ట్రయల్ నిర్వహించాలంటే సిబిఐ కోర్టు దగ్గరే ట్రయల్ అన్నది జరగాలి. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఫైనల్ తీర్పు ఏదైతే సిబిఐ కోర్టు ఇచ్చిందో అదే కోర్టు మళ్ళీ ఈమె పాత్ర పైన విచారించి ఈమెకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరిపి తీర్పు వెల్లడించాలన్నది ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశం. మరి 2004-9 మధ్యకాలంలో ఈమె గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వ్యవహరించారు. అదే సమయంలో ఓబులాపురం మైనింగ్కు సంబంధించి అనంతపురం ఏరియాలో పెద్ద ఎత్తున గనులకు సంబంధించినటువంటి వ్యవహారమే చాలా కీలకంగా మారింది. గనులకు కేటాయింపుకు సంబంధించి అప్పుడు 32 మంది ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు ఈ టెండర్లు దక్కించుకునేందుకు టెండర్లు వేశారు. కానీ కేవలం గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి 2 కంపెనీలకు మాత్రమే అనంతపురం ఏరియాలో గనులు తీసుకునేందుకు, గనులకు సంబంధించి ఆ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు వాళ్లకు అప్పగించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. శ్రీలక్ష్మి టెండర్ దాఖలు చేసినప్పటి నుంచి వాళ్లకు అప్పగించేంత వరకు కూడా పూర్తిగా ఆమె తాను కీలకంగా వ్యవహరించి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అప్పగించడంలో కీలక పాత్ర పోషించారని సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లు కావచ్చు, సిబిఐ కోర్టులో వాదనలు జరిపినప్పుడు కావచ్చు, మళ్ళీ క్రిమినల్ రివిజన్ పిటిషన్లో వాదనలు జరిగినప్పుడు కాబట్టి సిబిఐ చాలా ఖచ్చితంగా శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి ఆధారాలను చూపగలిగింది. కానీ ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్లో శ్రీలక్ష్మి తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఆయన కూడా గనుల శాఖ కార్యదర్శిగా ఆమె బాధ్యతలు తీసుకోకముందే ఓబులాపురం మైనింగ్కు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించారనేటువంటి ఏదైతే వాదనలు వినిపించారో దాన్ని మాత్రం సిబిఐ తోసిపుచ్చింది. ఆమె ఆ గనుల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నప్పటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, టెండర్ ప్రక్రియ దాఖలుకు సంబంధించినటువంటి తేదీలు వెల్లడించేటువంటి లెటర్ కావచ్చు, ఆ టెండర్ ప్రక్రియ అన్నది గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి సంబంధించినటువంటి అప్పగించేటువంటి లెటర్ కావచ్చు, ఇవన్నీ ఆధారాలు చూపిన తర్వాత కోర్టు సమ్మతించింది. సిబిఐ వాదనలనే కరెక్ట్ అని
చెప్పింది. శ్రీలక్ష్మి తరపు లాయర్ ఏదైతే వాదనలు వినిపించారో ఆ వాదనలు సరికాదని ఆమె క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. ఇక శ్రీలక్ష్మి నిందితురాలు కాబట్టి ఈ తీర్పుకు సంబంధించి ఖచ్చితంగా సిబిఐ కోర్టులో మరోసారి వాదనలు జరగాలి. మళ్ళీ ఆమెకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించి ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్ ముగిసిన తర్వాత శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి ఆ అంశాలన్నీ కూడా మరి ఇటు శ్రీలక్ష్మి తరపు లాయర్ వాదనలు వినిపించాలి, అటు సిబిఐ తరపు లాయర్ వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయం, సిబిఐ కోర్టు నిర్ణయానికి సంబంధించి వేచి చూడాల్సి ఉంది. ఆ ప్రక్రియ కొంత సమయం పట్టేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. అయితే శ్రీలక్ష్మికి సంబంధించి దోష నిర్దోష అనే దానికి సంబంధించి ఉత్కంఠ అన్నది కొనసాగింది కాబట్టి, ఆమె దోషి అని తేలిపోయింది కాబట్టి మరి ఇప్పుడు శ్రీలక్ష్మి తరపు లాయర్లు ఏ రకమైనటువంటి సూచనలు ఆమెకు చేస్తారు, ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.